ఏదైనా ఒక విషయం గురించి మనకు తెలియకపోవడం అజ్ఞానం, తెలిసి కూడా ఆ పని చేస్తే నిర్లక్ష్యం. ఈ రెండు కొన్నిసార్లు ప్రమాదకరంగా మారచ్చు, ఇంకొన్నిసార్లు చాలా ఖరీదైనవిగా కూడా మారచ్చు. ఇంతకీ ఇప్పుడు ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, మలయాళ నటి నవ్య నాయర్ తన నిర్లక్ష్యానికో అజ్ఞానానికో 1,14,000 రూపాయలు పే చేసింది మెల్బోర్న్ ఎయిర్పోర్ట్లో. ఎస్, కొచ్చిలో తన ఇంటి నుంచి ఒక ఈవెంట్ కోసం తను బయలుదేరింది. ఆ సమయంలో తన తండ్రి తనకి మల్లెపూల దండ కొనిచ్చారట. అందులో హాఫ్ కట్ చేసి తన తల్లో పెట్టుకోమని చెప్పి ఇంకొక హాఫ్ బ్యాగ్లో పెట్టారు. ఎందుకంటే కొచ్చి నుంచి ఆస్ట్రేలియా వెళ్లే వరకు కూడా ఆ మల్లెపూలు వాడిపోకుండా ఉండడానికని చెప్పి కొచ్చి నుంచి సింగపూర్ వరకు వెళ్ళడానికి ఒక దండ, సింగపూర్ నుంచి మళ్ళీ ఈవెంట్ ప్లేస్కి అటెండ్ అయ్యే వరకు ఇంకొక దండ క్యారీ చేయమని చెప్పి తనకిచ్చారట. ఆమె అలాగే చేసింది. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక డిక్లరేషన్ ఫామ్ ఇస్తారు. మీ దగ్గర ఏమేమి వస్తువులు ఉన్నాయి, మీరు ఏం క్యారీ చేస్తున్నారు, నిషేధించబడ్డ వస్తువులు ఏవైనా ఉన్నాయా అని చెప్పి ఒక లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్లో ఈమె ఈ మొక్కలకు సంబంధించిన పువ్వులు, పాల ఉత్పత్తులు, ఫుడ్ ఐటమ్స్ ఇలాంటివన్నింటికి కూడా నో అని పెట్టింది. దాంతో ఈమె బ్యాగ్లో మల్లెపూల దండని, ఆమె తల్లో మల్లెపూల దండని గమనించిన వాళ్ళు ఆమెను అక్కడే ఆపేసి వెంటనే పెనాల్టీ వేసేసారు. 1980 ఆస్ట్రేలియా డాలర్స్ అట, అంతే మన కరెన్సీలో 1,14,000 రూపాయలు అన్నమాట. వాళ్ళ బయోసెక్యూరిటీ చట్టాలు చాలా స్ట్రిక్ట్గా అమలు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇతర దేశాల నుంచి ఎలాంటి బ్యాక్టీరియా కానీ వైరస్లు కానీ వాళ్ళ దేశంలోకి ప్రవేశించకుండా వాళ్ళు ఈ నియమాల్ని ఏర్పాటు చేసుకున్నారు. వాటిని ఎవ్వరు ఉల్లంఘించినా, వాళ్ళు ఎంత టాప్ సెలబ్రిటీస్ అయినా కూడా వాళ్ళు ఉపేక్షించరు. ప్రస్తుతం 28 రోజులు గడువిచ్చారు ఆమెకి ఈ పెనాల్టీని చెల్లించడానికి. చూసారా, ఒక నిర్లక్ష్యం ఖరీదు, ఒక అజ్ఞానం ఖరీదు 1,14,000 రూపాయలు అంటూ తనకి ఎక్స్లో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు.